నేడు తెలంగాణలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. డిఆర్డీఏలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇక సాయంత్రం 6:30 గంటలకు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అధికారులతో రాజ్నాథ్ భేటీ కానున్నారు. రాత్రికి ఎయిర్ ఫోర్స్ అకాడమీలోనే రాజ్నాథ్ సింగ్ బస చేయనున్నారు. రేపు ఉదయం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు హాజరు కానున్నారు. బ్రేకింగ్ అంతుంది మనకి. నేడు తెలంగాణలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. డిఆర్డీఏలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇక సాయంత్రం 6:30 గంటలకు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అధికారులతో రాజ్నాథ్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. రాత్రికి ఎయిర్ ఫోర్స్ అకాడమీలోనే రాజ్నాథ్ సింగ్ బస్ చేయనున్నారు. ఇక రేపు ఉదయం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు హాజరు కానున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. సోని, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేటలో చేరుకుంటారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో రేపు కంబైన్డ్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అకాడమీ ఏర్పాటు చేసినటువంటి గ్రాడ్యుయేషన్ పరేడ్ కు ఆయన హాజరవుతారు. ప్రధానంగా ఇటీవల కాలంలో తెలంగాణలో బీజేపీ తెలంగాణలో బలపడాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఆ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం కనబడుతుంది. అందుకోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఇందుకు అనుగుణంగా ఆయన కార్యక్రమంలో పాల్గొనడం కోసం హైదరాబాద్ సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్ సిక్ విలేజ్ లో ఉన్నటువంటి డైమండ్ పాయింట్ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్న మేధావులతోటి సమావేశం అవుతారు. సమావేశంలో పాల్గొని ఇది 12 సంవత్సరాల కాలంలో మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించినటువంటి వివిధ అంశాలపైన వారితోని చర్చించే అవకాశం ఉంది. అందుకోసం ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు షెడ్యూల్ చేసి పెట్టారు. ఒకవైపు అంతకుముందు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం ఆయన ఎంసీహెచ్ఆర్ లో కూడా అధికారులతోని సమావేశం అవుతారు. బేగంపేటలో ఒకవైపు వివిధ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన వచ్చే సమయంలో ఇటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళ్ళి ఆయనను స్వాగతం పలకాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇటీవల నిన్ననే దేశంలో ఉన్నటువంటి వివిధ కార్యక్రమాల్లో బిజీగా నిన్న కేబినెట్ సమావేశం కొనసాగింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలో కూడా పాల్గొన్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిఆర్డీఏలు ఏర్పాటు చేసినటువంటి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి వాటిని ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి సిక్ విలేజ్ ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ మేధావుల సమావేశంలో బీజేపీ తెలంగాణలో ఎలాంటి వ్యూహం అవలంబించబోతుంది, దేశవ్యాప్తంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందన్న విషయాలన్నీ కూడా మేధావులతోటి రాజ్నాథ్ సింగ్ తన ఆలోచనని పంచుకోనున్నాడు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.